హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కోల్కతా ట్రిప్లో ఈరోజు డే 3. మార్నింగ్ లెగిసి టిఫిన్ చేద్దామని చూస్తే ఇంట్లో ఏం వండుకోవాలన్నా బద్ధకమే. అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. రకరకాల పేర్లు ఉన్నాయి, మనకి ఏమేమి అర్థం కాలేదు. కానీ ఫొటోస్ చూస్తే పూరిలాగా ఉన్నాయని చెప్పేసి పెట్టేశాము. ఆ తర్వాత రెడీ అయిపోయి మెట్రో స్టేషన్కి వెళ్ళి బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది అనమాట. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, కలకత్తాలో నేను ఏ మాల్ నుంచి చూసినా సరే నాకు ఆ బిల్డింగ్ కనిపించింది. ఆఖరికి హౌరా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసినా సరే నాకు ఆ బిల్డింగ్ కనిపించింది. అంత పొడవుగా ఉంది బిల్డింగ్. అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఒక సోడా తాగేసి బేల్పూరి తినేసి విక్టోరియా మహల్కి వెళ్ళిపోయాం. విక్టోరియా మహల్లో ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది విక్టోరియా మహల్. మేము ఫుల్ వీడియో ఇంకో వీడియో పెట్టాను, విక్టోరియా మహల్ ఇంటీరియర్ ఎలా ఉందని చెప్పేసి. అది వీడియో చూడండి. ఇంటికి వచ్చేటప్పటికి మా తమ్ముడు ఆల్రెడీ సాంబార్ రైస్ అన్నీ చేసి పెట్టాడు. మేము వచ్చేసి లంచ్ చేసేసాము. లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈలోపు మా తమ్ముడు ఆన్లైన్లో ఇలాగ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆఫర్ ఉందని చెప్పేసి పెట్టాడు అనమాట. మేమందరం ఆ ఐస్ క్రీమ్ కూడా తినేసాము. తినేసి కాళీమాత టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మెట్రోకి వెళ్ళి చూసాము. మెట్రోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సబ్వే అంటే లైక్ ఒక ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఉందన్నమాట. అది మనకి మెట్రో నుంచి డైరెక్ట్ అమ్మవారి టెంపుల్ వరకు ఉందన్నమాట. చాలా బాగుంది, కొత్తదంట, చాలా కలర్ఫుల్గా మెరిసిపోతుంది. మేము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇలా స్టాల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. వాళ్ళు మాకు 50 రూపీస్ తీసుకొని ఈ ప్రసాదం బొట్టిచ్చారు. ఇది అమ్మవారికి చూపించేసి మీరు తినేయండి అని చెప్పారనమాట. మేము లోపలికి వెళ్ళి చూస్తే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడేమో అతను 100 రూపీస్ ఇవ్వండి వీఐపీ దర్శనం తీసుకెళ్తా అన్నారు. తప్పక ఇచ్చేసాము, మాకు టైం అయిపోతుంది అప్పటికే అనేసి. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్లో ఒక రౌండ్ వేసాము. ఏం చూసినా సరే అన్ని లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. మేమేం కొనలేదు. అక్కడికి ఒక ఫ్రూట్ బౌల్ చూసి చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి తీసేసుకున్నాము. చాలా టేస్ట్ ఉందండి ఫ్రూట్స్ కూడా. మార్కెట్లో మా సిస్టర్స్ కోసం, మా మదర్ కోసం ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. మొత్తానికి ఆ రోజు 18,000 స్టెప్స్ పడ్డాయి. చాలా గట్టిగా స్ట్రెయిన్ అయ్యాము. మళ్ళీ డే 4లో కలుద్దాం. బాయ్ బాయ్.